ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధులు మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పిల్లంటే మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేంటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాటలు లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. ఏనుగు పెండులోను పావుకు కోరలోని విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలువెల్ల విషయమేనండి. బాబు ఏంటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చింది నేను మాట్లాడలేదు తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించాట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరి పోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాళి కట్టాను. ముక్కు మొహం తెల్లి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కాళ్ళ కట్టుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా అలాకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలదాక విషయం కక్కుతున్నావే. బాబు ఆవేశపడుకో. బిడ్డనడం తల్లి పడ్డ నాన్నలే. తను ఎప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుంది. అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు ఇది నోరు అలా వచ్చింది. లోకం తెలియని పసిపిల్ల ఎవరో ఏదో నోరు పేసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి ఇన్ని మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సగిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తెలిసిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చెప్పులు. చెప్తావా, ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువున్నా అభిమానం చంపుకుని వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగలవు, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట. అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం. ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోతా? నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అలా మరి బతికంటే మళ్ళీ కడతా ఉంటావు. లేకపోతే ఏదో చిన్నపిల్లలు నోరు జరిగింది, అమ్మ పెద్ద మనసులో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పు చేయలేదా? ఎలా నెలండే నేను రాక్షసిని అనుకున్నావు కదా? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రం నోరు విప్పాలి. ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలోంచి కొట్టేసిన కట్ట.
నువ్వెంత దొంగ నా మొగుడిరా నా మొగుడా. ఏమనుకోకే కొట్టాలా మరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటాం ఊళ్ళు పొగరెక్కిందేంటి? ఇంటి మాటన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థానికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం పెట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వల్ల కదా. బెల్లం పెట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరికొప్పులు కొట్టిపోయాట 1,00,000 లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట 1,00,000 రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, తోడు దేవుడు, నేను బోండా అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీళ్ళు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అండి? యా, వృత్తిక రాశి కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది, దాచిపెట్టిందండి. గుమస్తా గారు అయ్యా, ఈ పద్ధతి చదవండి. చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలు వస్తే లాభం వచ్చిందా? యా. చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అబ్బా, అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా, వీళ్ళు ఇలా చెప్పరుగానే అగ్గన్నట్టు. అయ్యా ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోకి వచ్చారు. చెప్పకండి అయ్యా, ఇలాగేలాగా ఉంది. ఈ బావయ్య గారు నన్ను పెద్దెచ్చి తాకెత్తి దగ్గర ఇచ్చారు. పెన్నింటి అసలు లెక్కడతావరా? రామా, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు కౌంట్ చేయలేదల్లుడు. అదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసిన ఎక్కడ రాసా చెప్పు, లేకపోతే కాల్చి పడతా. పొద్దులుడు, నానమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కండి, ఒక్కడికి కక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదలుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పావు, పావు పావు, పెద్ద పావురా. అవునండి, నేను కూడా చూశాను. మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పావురా, కట్టల పాము. కట్టల పావు కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తారు కదండి. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట పావునా బావుగారు? చంపే సరిపోండి. అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావులు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నామన్నమాట. అవునాయన, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తున్నాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు. మా పరుపు కూడా ఎక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదే పద. నిజంగా అందులో పావుంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చింటుంది. అవును నిజమే. రేపు తులుపురా. అలాగేనండి, తప్పకుండా. చూసావరా ఎన్ని నోట్ల కట్టల పావులున్నాయో? అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవతలాంటి మీ అమ్మగారిని, ఆయన నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్య గారిని చూడండి. పాపం, తన అన్నగారికి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలపించుకున్నారు. చిచ్చి, ఇది మీ మేనమా అంటే నాటి మండుతోంది.
ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలి పెడతాను. రే బాబాయ్ బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ శాతం గోసులు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. చూడండి, ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ నాన్నగారు దుర్బుద్ధి చూశారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీద వేసి ఈ డబ్బు చూపట్టే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. నిన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సభాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నేను ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదా? అవును, ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మర్చిపోతున్నాను. ఇన్నాళ్ళకు ఎత్తుకు పైవెత్తు వేసే సమీక్ష దొరికిందని మీరు మర్చిపోతున్నారు కాదు. ఎత్తులతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతిపళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పాను. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ళు కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ళ వయసాగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెద్దలు ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి, ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టెను నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోకపోతే నా పేరు నాగమణి కాదు.